ప్రార్థనలో కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పరమ తండ్రి మనకు ఇంకొక వారాన్ని అనుగ్రహించి మనమందరము ఈ విధంగా కూడుకుని ఆ తండ్రిని ఆరాధించడానికి కృప చూపించిన దాన్ని బట్టి ఆయన్ను స్తుతులు స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాము. అనేకులుగా మనము దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాము. మన జీవితాల్లో మనము దేవుని కుమారులమైతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది ఆయన సహించేది కాదు. లోకంలో ఉండేటువంటి జనులు తమ బిడ్డలు తమ మాట వినకపోతే వారు శిక్షిస్తారు, కొడతారు, భోజనం పెట్టడం అంటారు, చదివించమంటారు, రకరకాలైన పనిష్మెంట్లు ఇస్తూ ఉంటారు. మరి దేవుణ్ణి తండ్రి అయినటువంటి పరలోకపు తండ్రి అయినటువంటి యెహోవాను మనం నిర్లక్ష్యం చేసినప్పుడు ఆయన మనకు ఎలాంటి శిక్షలు ఇవ్వాలి? వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ he has to give us? మనము దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకుందాము. నేర్చుకుని విధేయత చూపించడమే మనకు మిగిలినటువంటి కర్తవ్యము. ప్రసంగిలో చెప్తాడు, ఇదంతా నేను పరిశీలించిన తరువాత తేలిన ఫలితార్థం ఏమిటి అంటే, ఆయనకు భయపడి ఆయన్ను స్తుతించడమే తప్ప ఇంకొక మార్గము లేదు అని చెప్పేసేసి ప్రసంగి మనకి తెలియజేస్తూ ఉంటాడు. కనుక దేవుని యందు భయభక్తులు జ్ఞానమునకు మూలము. దేవుని కుమారులు దేవుని యొక్క సంపదకు, ఆస్తికి వారసులు. ఆ విషయమే మనము ఈ రోజున మనం నేర్చుకుంటున్నాము. ఎవరు దేవుని కుమారులు? దేవుని కుమారులు ఎవరు అంటే, దేవుని నీతిని ఎవరైతే నెరవేరుస్తూ ఉంటారో వారు దేవుని కుమారులు. 4వ అధ్యాయంలో ఆదికాండము మొట్టమొదట ప్రార్థన చేయడం ప్రారంభమయ్యింది. 6వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి అక్కడ దేవుడు అంటున్నాడు, దేవుని కుమారులు మనుష్య కుమారులు కుమార్తెలతో పోయి పాపం చేశారు. అంటే ఏంటి ఇది? పురుషుడు స్త్రీని వివాహం చేసుకోవడం తప్ప కాదు. పురుషుడు వివాహం చేసుకోవాలి, స్త్రీ వివాహం చేసుకోవాలి. కానీ దేవుని కుమారులు దేవుని కుమార్తెలు పెళ్లి చేసుకోవాలి, అంతేకాని కానివారు చేసుకోకూడదు అనేటువంటి దాన్ని అక్కడ మనకి ఆదికాండంలో ప్రవేశపెట్టాడు. అందుకు వాళ్ళను కుమారత్వాన్ని తీసివేశాడు. ఇంకా లేరు దేవుని కుమారులు. ఒక్కసారి దినవృత్తాంతాల గ్రంథంలో సొలొమోను గురించి చెప్పాడు. నీ కుమారుణ్ణి నా కుమారునిగా చేసుకొని తనతో నేను నా దేవాలయాన్ని కట్టించుకుంటాను అని. దావీదు చాలా కృతజ్ఞతలు చూపించాడు. కుక్కలాంటి వాడి నాకు ఇంత భాగ్యాన్ని అనుగ్రహించినందుకు నిన్ను నేను ఏ విధంగా స్తుతిస్తాను తండ్రి అని అడిగాడు. మంచిదే. కానీ ఈ కుమారుడు కూడా ఏమైపోయాడు అంటే, he gone astray, లాస్ట్ అయిపోయాడు. దేవుడే తనని నడిపించి దేవుని ఆత్మను అతనిలో ఉంచి దేవుడే స్వతహాగా అతనితో కార్యక్రమాలు చేయిస్తూ ఉంటే, ప్రవక్తల సహాయం ఇచ్చి చేస్తూ ఉంటే సొలొమోను నిలబడలేకపోయాడు దేవుని కృపలో. మరి మనం ఎలాంటి వాళ్ళము? ఈ భౌతికమైనటువంటి ఈ ప్రపంచము మనల్ని చుట్టి మనకు
అవసరం ఉన్నా లేకపోయినా అనేక ఆశలను చూపిస్తూ మనల్ని దూరపరుస్తూ దేవునికి దూరపరుస్తున్నటువంటి సాతాను యొక్క జ్ఞానానికి మనము లొంగిపోతూ ఉన్నాము. అప్పుడు కుమారత్వాన్ని పోగొట్టుకుంటాము. వాళ్ళు పోగొట్టుకున్నట్టే. అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. ప్లాన్ మార్చేసుకున్నాడు. సొలొమోను దగ్గర నుంచి ఆయన వీళ్ళు యూస్లెస్ అన్నాడు. అందుకు ఏం చేశాడు అంటే, దేవుని ఆత్మచేత నడిపింపబడేవారే నా కుమారులు, యేసు క్రీస్తును పోలి ఉన్నవారే నా కుమారులు కుమార్తెలు. ఈ నిర్ణయానికి వచ్చేసాడు. ఇక దేవాలయంలో నేను ఉండను, మనుషులతో నేను మాట్లాడను, ఈ కాలము అంత్యమునందు ఆయన కుమారుని ద్వారా మాట్లాడుచున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. కనుక ఆయన మనల్ని ఎంత దగ్గరగా తీసుకోవాలో మనం అంత దూరం వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని కుమారులు ఎవరంట? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో చెప్తాడు దేవుని కుమారులు ఎవరో. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అంగీకరించడం అనేటువంటిది ఇట్స్ అ నార్మల్ థింగ్, ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. Whether with the fear or maybe some material blessings, we accept something. But here, God's condition is not like that. His condition is, 13వ వచనంలో చెప్తున్నాడు, వారు దేవుని వలన పుట్టిన వారే గాని, they are born of God. గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. రక్తము వలన, మనసేచ్ఛల వలన, శరీరేచ్ఛల వలన, ఈ మూడింటిని తీసి పాడేశాడు. అంటే మనుషులలో హ్యుమానిటీలో ఇలాంటి వాళ్ళు ఉంటారు కనుక వీళ్ళందరూ నాకు చెందిన కుమారులు కారు. పేతురు చెప్తాడు 1:23లో, 1వ పేతురు, దేవుని వాక్య బీజము వలన పుట్టినవారు, దే ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ వర్డ్. అంటే బీజము అనేటువంటిది ఏమిటంటే విత్తనము. దేవుని వాక్యానికి ఇంకొక పేరు ఏమిటంటే, దెర్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సీడ్. అందుకు ఏమంటున్నాడు, ఎవరైతే ఈ వాక్యం అనేటువంటి విత్తనాన్ని వాళ్ళు హృదయంలో నాటుకుంటారో, అలాగున వాళ్ళు దాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారో, వాళ్ళు నా పిల్లలు, వాళ్ళు నా పిల్లలు. కనుక మనం ఎలాంటి పిల్లలం? ఆత్మచేత నడిపింపబడుట అంటే ఏమిటి? దేవుని పిల్లలు గుర్తు ఎందుకంటే, దేవుని ఆత్మచేత నడిపింపబడే వారందరూ దేవుని కుమారులు. మనము దేవుడి అనుగ్రహించేటువంటి ఆత్మ యొక్క నడిపింపులో, ఆ విధానంలోకి మనం వచ్చేయాలి. ఎందుకు అంటే, రాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆస్తికి కర్తలుగా చేయుడు, స్వాస్యమునకు కర్తలుగా చేయుడు. ఇది ఇక్కడ నీవు నడవకపోతే అక్కడ నువ్వు పొందేది లేదు. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, భూమి మీద నువ్వున్న ప్రతి కుటుంబము, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. 3వ అధ్యాయము 14 నుండి 19లో మనం చూసినప్పుడు, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ప్రతి కుటుంబము ఇది దేవుని కుటుంబమట.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకము అంటే మనుషులు, అందులో పాపులు ఉన్నారు, మంచివాళ్ళు, నీతిమంతులు ఉన్నారు. అయితే ఈ ప్రతి కుటుంబము కూడా దేవునిదట. తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తిని కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. ఎక్కడ? మన హృదయంలో ఎక్కడైతే దేవుని వాక్యం అనేటువంటి విత్తనము నాటబడిందో అక్కడికి వచ్చి ప్రభు అయినటువంటి క్రీస్తు నీ హృదయంలో నివసిస్తాడు. ఆ వాక్యము లేకుండగా ఆయన రాడు. నువ్వు గడియ తీయకుండగా ప్రభు నీ లోకంలోకి, నీ ఇంటిలోనికి ప్రవేశించడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. కనుక నువ్వు గడియ తీయాలి. ఆయన తలుపు దగ్గర నిలబడి తట్టుతూనే ఉంటాడు. ప్రతి ఆదివారము నన్ను మిమ్మల్ని ప్రభు తడుతూనే ఉన్నాడు. పాపభారమును మోయిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. కనుక తప్పు చేసిన వాడిని శిక్షించడానికి బదులుగా ప్రభు అయిన క్రీస్తు ఏమిస్తానంటున్నాడంటే విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు, సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు. కనుక మనము సమాధానముగా ప్రభువుతో ఆయన ఇచ్చేటువంటి నిత్యమైనటువంటి విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. అందుకు ఏమంటున్నాడు అంటే విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు తనకు గొప్ప మహిమ అనేటువంటి నిధి ఉంది. ఆ నిధిని మనకి అనుగ్రహించేటట్లుగా పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అంటే క్రైస్తవులకు, అంటే ఎఫెసీ పత్రిక ఇది, ఎఫెసీ క్రైస్తవులకు ఏదైతే వర్తిస్తుందో మనకును అది వర్తిస్తుంది. ఎందుకంటే మన ప్లాను, మన ఫండమెంటల్స్, మన విధానాలు అన్నీ కూడా క్రైస్తవ విధానాలు. ఆది కాలంలో క్రైస్తవులు ఎలాగైతే నడిచారో వారి నడకనే మనమును నడవాలి. అపోస్తలులు ఏవి బోధించారో ఆ బోధలోనే మనమును జీవించాలి, వారు జీవించినట్లు. కనుక అంటున్నాడు, మీరును దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులగుటకు మీరు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. దేంట్లోనటండి? ప్రేమ యందు. ప్రేమ అనేటువంటిది క్రైస్తవలో నాటబడినటువంటి విత్తుకు ప్రేమ అనేటువంటిది లేకపోతే అది వేరు పారదు. ఆయన వాక్య బీజం చేత మన హృదయంలో పెట్టాడు, కానీ అది ఎక్కడికి ఎక్స్పాండ్ అవ్వటం లేదు, విశాలపరచబట్టం లేదు. అది ఎందుకు అంటే ప్రేమ నశించింది. అందుకు అంటున్నాడు, మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులుగాను ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తూ ఉన్నాను. చనిపోయాడు ఆయన 2000 సంవత్సరాల క్రితం. But still his prayer is continuing with every Christian. Because that is a God's word. ఎంతమంది క్రైస్తవులు ఇది చదువుతూ ఉంటారో వాళ్ళందరికీ ఈ ప్రార్థన, పౌలు చేసినటువంటి ప్రార్థన వర్తిస్తూ ఉంటది. మర్చిపోకండి. ఎఫెసీ సంఘానికి వర్తించింది, కొరింథీ సంఘానికి వర్తించింది. అలాగనే మనము ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘాలన్నిటికీ వర్తిస్తుంది. తరువాత
8:14 అంటున్నాడు ప్రకారము, దేవుని నిజమైన పిల్లలు మత సంబంధమైన మతపరమైన వారు కారు, ఒక మతానికి చెందిన వారు కారు. వీళ్ళెవరట? పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కలిగి జీవిస్తూ ఉన్నటువంటి, పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వమును గుర్తించిన వారై ఉన్నారు. ఎప్పుడైనా మనము ఆలోచన చేస్తామా? పిల్లలు స్కూల్కి వెళుతూ ఉంటారు, లెక్కల మాస్టర్ లెక్కలు ఇస్తారు. వాడు బోర్డు మీద చేసినప్పుడు ఆ టీచర్ గారు, వీడికి అర్థం కాదు, ఇంటికి వచ్చి మళ్ళీ ఏమంటాడంటే అమ్మనో నాన్ననో లేకపోతే ప్రైవేట్ ట్యూషన్లోనో అడుగుతాడు, ఈ లెక్క ఎలా చేయాలని. ఎందుకు? మార్గదర్శకత్వము. మనకు తెలియని విషయాలను ఆ ఆత్మ మనకు తెలియచేయడానికి. ఎందుకు అంటే మనము దేవుని కుమారులము, కుమార్తెలము. అందుకు మనల్ని దుర్బలులుగా, అక్కడ ఉపయోగించబడిన మాట ఏంటంటే యోహాను సువార్తలో ఆర్ఫన్స్గా, మిమ్మల్ని విడిచిపెట్టను, హీ విల్ గైడ్, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. నడిపించడము అంటే అర్థం ఏమిటి అంటే కేవలము ఆయన ముందెళ్తుంటే మనం వెనకాల వెళ్ళడం కాదు, మన జీవన స్రవంతిని కంట్రోల్ చేస్తాడు, జీవన విధానం. when we speak of evil about somebody, మనం ఎవరి గురించి అయినా చెడ్డగా మాట్లాడినప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే రిపెంటెన్స్ ఇస్తూ ఉంటాడు. అయ్యో నేను అలా చెప్పి ఉండకపోవచ్చు, ఉంటే బాగుండు కదా, ఆఫ్టర్ ఆల్ ఈజ్ మై బ్రదర్, వై షుడ్ ఐ బ్లేమ్ హిమ్ ఫర్ నథింగ్. ఇలాంటి జ్ఞానము పరిశుద్ధాత్ముడు ఇస్తూ ఉంటాడు. ఆయన దేవునికి సమానమైనటువంటి స్వరూపాల్లోకి మనల్ని తీసుకుని వెళ్ళడానికే, నడిపించడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనేటువంటిది మొత్తము క్రొత్త నిబంధన అంతా మనకి బోధిస్తుంది. మర్చిపోకండి. ఎందుకు అంటే దేవుని లోకములోనికి వెళ్ళి దేవుడు క్రీస్తుకి ఇచ్చినటువంటి ఆ ఐశ్వర్యాన్ని మనము పంచుకోవాలి. మనము సహసహోదరులము ప్రభువుకి. కనుక ఆ ప్రభువుకున్న ఆస్తి అంతా మనకి భాగం ఉంది. ఈ భాగాన్ని భూమి మీద ఉంటే మనకు అందదు. అది భూమి మీద ఎంత ఆస్తి ఉన్నా మనకు దొరకదు, మనం పట్టుకొని వెళ్ళలేము. కానీ but the swasyamu there is important. అది మనము గమనించాలి. అందుకు అంటున్నాడు ద్వారా గుర్తించుతారు. ఈ వచనమును మనం గుర్తింపు యొక్క అభయమును మరియు బానిసత్వము నుండి మన పరలోక తండ్రితో ఉన్న సన్నిహితమైనటువంటి కుటుంబము నడిపించే సంబంధానికి మారుస్తుంది. మనము లోకంలో ఉన్నంచేపు బానిసలము. మనుషులకో, దురాత్మలకో, సాతానుకో, త్రాగుడుకో, వ్యభిచారానికో, అబద్ధానికో, అసూయకో దాసులము. నీవు అలాంటి దాసత్వము నుండి ఏమి విడిపిస్తుంది అంటే ఆత్మ నిన్ను విడిపిస్తుంది. నువ్వు విడివబడలేదు అంటే ఆ సాతానుకు అమ్ముడైపోయావు. నేనైనా నీవైనా వాడి యొక్క కంట్రోల్ పూర్తిగా నీ మీద, నా మీద ఉంది కనుక నేను ఎప్పుడు నా సహోదరుల మీద నేరం మోపుతూనే ఉంటాను. సాతానుడు పరలోకంలోకి వెళ్ళాడట. సాతానా, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎక్కడి నుంచి వస్తున్నావు అని దేవుడు అడిగాడు. నేను ఇటు అటు ఇటు అటు వరకు తిరుగుతూ వచ్చాను అన్నాడు. ఎందుకంటే పాము మెలుకులు తిరుగుతూనే ఉంటుంది, అది స్ట్రైట్గా నడవదు. వచ్చి మన సహోదరుల మీద నేరము మోపుతూ ఉన్నాడు. అందుకు he won't allowed anymore.
దేవుడు ఏమన్నాడు అంటే, నువ్వు క్రీస్తు సహోదరుల మీద నేరం మోపుతున్నావు గనక నీకు ఇంక పరలోక ప్రవేశాన్ని బంద్, నువ్వు రావడానికి లేదన్నాడు. అందుకే అది త్రోయబడింది. ప్రకటన గ్రంథం మీరు చదువుతారు. కనుక ఆ సాతాను ఎప్పుడైతే పరలోకంలోకి వెళ్లకుండా ఉంది, అలాగనే సాతాను యొక్క స్నేహితులందరూ కూడా క్రీస్తు యేసు యొక్క స్వాస్థ్యము నుండి త్రోయబడతారు. యు రిమెంబర్ ఇట్, యు థింక్ అబౌట్ ఇట్. యు హ్యావ్ నో ప్లేస్ విత్ గాడ్. Then as long as you are a friend of devil or Satan, you have no place with God. గలతీ పత్రికలో అసూయ గురించి రాస్తాడు. అసూయ మానకరమైన పాపమా? అవును. 5వ అధ్యాయము 19వ వచనములో ఆ శరీర కార్యముల గురించి చెప్పినప్పుడు అందులో అసూయ కూడా స్థానం పొందింది. అందుకు దేవుని కుమారులకు కుమార్తెలకు అసూయ అనేటువంటిది పని చేయకూడదు. యూ షుడ్ లివ్ ఇట్. అది నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడు మీరు క్షయబీజము నుండి కాక, క్షయ అంటే నశించిపోయేది, శాశ్వత జీవము గల దేవుని వాక్యమూలముగా అంటే అక్షయ బీజము నుండి పుట్టినవారు. క్రైస్తవులు ఎలాగ పుడతారట? నిత్యత్వానికి వారసులుగా పుడతారట. అక్షయ బీజము అంటే దేవుని వాక్యము అక్షయ బీజము. ఎందుకు అంటే ఆ అక్షయ బీజము ఎవరి హృదయంలోనికి వెళ్ళిందో ప్రేమ అనేటువంటి సాధనము ద్వారా అది వేర్లు వేసి అతన్ని ఫలింపచేస్తుంది. ఆ ప్రేమ లేకపోవడమే క్షయబీజంగా మారిపోతూ ఉంటుంది. అవును, నా భార్యను నేను ప్రేమించడము గొప్ప కాదు, కానీ సంఘంలో నా సహోదరుని ప్రేమిస్తూ ఉన్నానా? నా భార్య మీద నేను ఏ విధమైనటువంటి అసూయ పడను. కరెక్టే. ఎందుకు అంటే అది నా శరీరంలో శరీరం కనుక నా సొంతము, నేను అసూయ పడను. కానీ నా సహోదరుడి మీద అసూయ పడడం మానేస్తూ ఉన్నాను. ఇది మనము టాలీ చేసుకోవలసింది. మన జీవన విధానం ఎలా నడుస్తుంది? తర్వాత కుమారునిగా రుజువు ఏమిటి? మనకు సాక్ష్యము కుమారులుగా ఆత్మ మనకిచ్చుటచే మీరును కుమారులు అవుతారని అపోస్తుడైన పౌలు చెప్పలేదు. దేవుడు ఆత్మ వల్ల ఆయనకి కుమారులు చేసేసుకుంటానని చెప్పలేదు. కానీ ఆత్మ ద్వారా మిమ్ములను నడిపించడం ద్వారా కాకుండా ఆయన కేవలం ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపించేస్తే మీకు ఇంక చాయిస్ లేదు. నేను ఏ పని చేయాలన్నా, ఏ మాటలు మాట్లాడాలన్నా ఆత్మ నాకు చేసేస్తుంది అనుకోండి. నా స్వయం ప్రయత్నం అనేటువంటిది లేదు. నా సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ గాన్, బికాజ్ ఎవ్రీ యాక్షన్ అండ్ మోటో ఈజ్ బై ది హోలీ స్పిరిట్. అప్పుడు నాకు పరలోక స్వాస్థ్యం లేదు. కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నాకు ఉపయోగిస్తూ ఉంటాడు, ఎప్పుడు నన్ను చేస్తూ ఉంటాడంటే నేను తప్పు చేస్తూ ఉన్నప్పుడు. మనల్ని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే మన జీవితాన్ని మనం జీవించాలట. పరిశుద్ధాత్ముడు అలా చూస్తూ ఉంటాడు. యూ కెన్ లీడ్ యువర్ లైఫ్ బై యువర్ ఓన్ విల్లింగ్నెస్. నువ్వు అలాగ జీవిస్తూ ఉన్నప్పుడు, నువ్వు పొరపాటు చేస్తూ ఉన్నప్పుడు నీకు ఆయన కలగజేసుకుంటాడు. బట్ వీ లెట్ హిమ్ లివ్ యువర్ అకార్డెన్స్. అది అంతేగాని పరిశుద్ధాత్ముడు మనకు అన్ని కార్యాలు ఆయన చేసేస్తుంటే ఇంకేముంది? కూర్చొని భోజనం చేయడమే కాదు. మన ప్రయత్నము. మిలిటరీలో ఒక రూల్ ఉంటుంది. ఆ కమాండరు ఏదైనా చెప్పినప్పుడు ఆ పని చేయవలసిందే, అది ఎంత కష్టమైనా. వాడు నేను చెయ్యను అంటే వాడికి కోటగాడు వేసేస్తాడు.
అది ఇంకా భయంకరమైన శిక్ష. అందుకు వెళ్ళి ప్రయత్నించి, అయ్యా అది నా వల్ల కావటం లేదు, నేను ఎత్తలేకపోతున్నా నా బరువు అని వచ్చి మళ్ళీ కంప్లైంట్ చెప్తే అప్పుడు మళ్ళా ఎవరినైనా సహాయానికి పంపిస్తాడు. అది మిలిటరీ రూల్. సో ఇక్కడ పరిశుద్ధాత్మల రూల్ ఏమిటి అంటే, మనము చెయ్యలేని కార్యములకు ఆయన మనకు హెల్ప్ చేస్తాడు. మన హృదయాలు పవిత్రపరచుకునేటువంటి శక్తి మనకు ఉంది, కానీ మనము పవిత్రపరచుకోవడానికి ఇష్టపడటం లేదు. మన హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వగలిగినటువంటి విధానం మనకుంది, మనకు తెలుసు, దేవుని వాక్యము మనకి బోధిస్తుంది. అందుకు మనం ఏం చేస్తాము అంటే అలాగ ఒప్పుకోము. నువ్వు చాలా అందంగా ఉన్నావు కేజీ కుమార్ అంటే నేను ఉబ్బు తబ్బిబ్బైపోయి రోల్స్ రాయ్ కార్ లాగా అయిపోతాను. మరి ఎవడైనా వచ్చి ఏందండి మీరు ఇలా ఉన్నారు అంటే వాడి మీద కోప్పడతాను. బట్ దట్ ఈస్ నాట్ ది ప్రిన్సిపల్. అది కాదు విధానం. మనం ఏమిటో మనకు తెలియాలి, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో అది మనకు తెలియాలి. అలాగ తెలియకపోతే మనం నష్టపోతూ ఉంటాం. కనుక నువ్వు ఉదయమునే లేచిన వెంటనే నీ ప్రార్థన ఏమైందంటే, నీ ఆత్మతో నన్ను నడిపించు, నా కార్యక్రమాలను నేను నిర్మాణం చేసుకునేటువంటి జ్ఞానమును శక్తిని ఇవ్వు. నేను బలహీనుడని, నేను అజ్ఞానిని. మనం ఎప్పుడైతే జ్ఞానులమని అనుకుంటామో శాస్త్రీయమాయను, జ్ఞానులేమాయను. శాస్త్రి లేడు, జ్ఞాని లేడు, వాళ్ళిద్దరూ పోయారు. కనుక మనము ఏం చేస్తాము అంటే, మనల్ని తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడు. మనలో ఉంచినటువంటి తన ఆత్మ ద్వారా మన క్రియలను హెచ్చింపుకు నడిపిస్తాడు. ఆ విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఆయన గలతీలకు రాసినటువంటి 5వ అధ్యాయము 18వ వచనంలో, అయితే మీరు ఆత్మచేత నడిపింపబడిన వారైతే మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కానీ ధర్మశాస్త్రం అని యూదులతో మాట్లాడుతున్నాడు. మనము ఎవరమి అంటే లోక సంబంధులము కాదు. మనము ఆత్మచేత నడిపింపబడుతూ ఉన్నప్పుడు మనం ఆత్మ సంబంధులుగానే ఉండాలి, కానీ లోక సంబంధులుగా ఉండకూడదు. చాలామంది వాళ్ళ బంధువులు హిందువులు అవుతారు, క్రైస్తవ్యం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, అయినా చస్తారు, వాళ్ళ దినానికి పోతారు, ఆ దినకూడి తినేస్తారు. రకరకాలు. కాళ్ళకి మట్టులు వేసుకుంటారు, చేతికేమోని ఈ ఏం గాజులు, మట్టి గాజులు వేసుకుంటారు, మెళ్ళలో నల్ల పూసలు పెట్టుకుంటారు. ఇదంతా సాతాను యొక్క రెండో అవతారం. నేను సాతానులోనే ఉన్నాను. దేవుడు బంగారం ఇచ్చాడు, బంగారం వేసుకో, నల్ల పూసలు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కనుక విధానాలు ఏమిటి అంటే, సాతానుడు దేవుని ఆత్మ లేని వారు ప్రేరేపింపబడేటువంటి జీవన విధానము. దేవుడు భూమిలో బంగారం పెట్టాడు ఎందుకు? అది తినడానికి కాదు, అది అలంకరణకు. దేవుని మందిరాన్నే బంగారంతో అలంకరించారు సొలొమోను. ఎన్నో వేల టన్నుల బంగారంతో ఆయన పొదిగేశాడు ఆ దేవాలయం అంతా. కనుక మనం పెట్టుకోవచ్చు, కానీ ఆ బంగారము వాడుకునేటప్పుడు సాతానుదేది, దేవునిదేది? సాతాను గుర్తుగా ఏముంటుంది, దేవుని గుర్తుగా ఏముంటుంది? అది వివేకము అంటే, అది దేవుని జ్ఞానముతో కలిగేటువంటి వివేకము. ఎవడో చెప్తాడు, ఒరేయ్ నువ్వు ఎర్ర పొడి గల రాయితో ఉంగరం పెట్టుకో, ఈడు పెట్టేసుకుంటాడు. ఎవడు ఈడు క్రైస్తవుడు. జ్యోతిష్యం చెప్పించుకుంటారు. జ్యోతిష్కుడు చెప్తాడు, వాడిని వాడు బాగు చేసుకోలేడు కానీ ఈయన్ని బాగు చేస్తాడు. కనుక ఇదంతా కల్పన.
మన హృదయాల్ని సాతానుడు దొంగిలించడానికి వేసేటువంటి గొప్ప ప్లాన్. అందుకు ఇక్కడ మనం చూస్తే, అయితే మీరు ఆత్మచేత నడిపింపబడితే మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు, మీరు ఆత్మచేత నడిపిస్తే ఈ లోక సంబంధంతో మీరు జీవించేవారు కాదు. మీలో ఆత్మ లేదు కాబట్టి లోకస్తులతో లోక విధానాల్లో జీవిస్తూ ఉన్నారు. దేవుని పిల్లలు ఆదివారము ఆరాధనకు రాకుండా డబ్బు సంపాదనలో పడుతూ ఉన్నారు. కారణం ఎందుకు? ఆదివారం కూడా పనిచేస్తే ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయి. ప్రతి షాపు వాళ్ళు చెప్తారు నాకు, ఏమని, నెలకి 4 రోజులు సెలవిస్తాము, వాళ్ళకి ఇష్టమైనప్పుడు తీసుకోవచ్చు, కాకపోతే ఆ సెలవు దినాలు క్రెడిట్ చేసేస్తే ఒక్కొక్క దినానికి 500 ఇస్తాము. ఇది ఇప్పుడు మన చర్చికి కొందరు రారు. ఎందుకు రారంటే మాకు సెలవు దొరకట్లేదని. సెలవు దొరకపోవడం లేదు, సెలవులు ఉన్నాయి, కానీ వాళ్ళు డబ్బుకు అమ్ముకుంటున్నారు. ఒక్క రోజుకి 500 రూపాయలు వాళ్ళ జీతంలాగా వస్తుంది, ఇంకొక 500 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ సెలవు దినాన్ని అమ్మేస్తున్నారు కనుక. మీరు సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఇదే ఉంటుంది. వాళ్ళకి 200 సెలవులు ఉంటాయి ఎన్నో సంవత్సరాలకు. అవన్నీ కూడా అమ్ముకుంటే డబుల్ జీతం ఇచ్చేస్తారు. అలాగున మన క్రైస్తవులు జ్ఞానవంతులయ్యారు. అందుకు చర్చికి ఆదివారం రారు. ఎవరి మీద వేస్తారు నెపం? ప్రభువు మీద వేస్తారు. ఎందుకు? ప్రభువు నాకు ఆ వీలు కలిగించటం లేదండి. మరి ఏం చేయాలి? జుట్టు పీకేయాలా? ఏం చేయాలి? మీరు సెలవులను అమ్ముకొని ఆ కొట్లో పనిచేస్తూ నెలకి ఇంకొక 2000 2500 ఎక్స్ట్రా వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఆరాధన ఎగ్గొట్టి మీరు జీవితంలోకి వెళ్ళిపోతే అక్కడ ఏం జరుగుతుంది? మొన్న మన చర్చ్ మెంబర్ ఒక ఆయన నన్ను ప్రశ్నించాడు. ఏమనంటే, అయ్యా, డీకన్ భార్యలే చర్చికి రారు, వారు డీకన్లుగా ఎలా ఉంటున్నారు? అప్పుడు అతను అంటాడు, తీతు పత్రికను చదవండి సార్, మరి పరిచారకులు భార్యలు ఎలా ఉండాలో చెప్తున్నాడు కదా, ఎందుకు రావటం లేదు? ఏమంటున్నాం మనం? అందుకొరకు పెద్దలు భార్యలే సంఘానికి రారు, డీకన్స్ భార్యలు సంఘానికి రారు, వారు డీకన్స్, పెద్దలు వారి పరిపాలన కర్తలు. వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. కనుక హెబ్రీలు పత్రిక 12వ అధ్యాయంలో ఏషావు గురించి వ్రాయబడుతుంది. వేషావు లాంటి వ్యభిచారి అయినను ఒక పూట కూటి కొరకు తన జన్మ హక్కును అమ్ముకున్నటువంటి ద్రోహులైనను మీలో ఉన్నారేమో అని నాకు వేదన కలుగుతుంది అని ఆ గ్రంథకర్త రాస్తాడు. అవునా? వాడు పూట కూటి కొరకు ఏం అమ్మేసుకున్నాడు? క్రీస్తు ఐశ్వర్యాన్ని అమ్మేసుకున్నాడు. మీరు ఈ లోకధనాన్ని ఆశించి ఆదివారము చర్చికి రాకుండా ఎక్కడికో ఏదో పని ఉందని లేకపోతే సెలవు లేదని చెప్పేస్తే ఆ స్వాస్థ్యాన్ని అమ్మేసుకుంటున్నారు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వాడు అమ్మేసుకున్నాడు. అందుకే వాడు భ్రష్టుడైపోయాడు, వ్యభిచారైపోయాడు. తర్వాత ఎంతో ఏడ్చాడట దాన్ని తిరిగి పొందడానికి. ఎక్కడికి వెళ్ళాడు? ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు. నాయనా, నా ఆశీర్వాదాలు ఏవి? లేవురా నాన్న, నీకు యు ఆర్ థ్రోన్ అవుట్ ఆఫ్ హెవెన్, యు ఆర్ అన్ ఈడియట్ అన్నాడు. కనుక మనం ఆలోచించవలసింది దేవుడు. తర్వాత రోగం వస్తుంది, లేకపోతే ఏదో వస్తుంది, అప్పుడు సంఘం అంతా ప్రార్థన చేసేసేయాలి. ఎవరి కొరకు? ఈ ఆదివారం ప్రార్థన రాని వారి కొరకు. ఏమి విలువలు ఇస్తున్నాం మనము?
ఎలాంటి న్యాయాన్ని మన కుమారత్వానికి సమకూరుస్తున్నాము? కుమారుడిగా నా బాధ్యత ఏమిటి? నా తల్లిదండ్రులు ఉంటే నా తల్లిదండ్రులకు నా బాధ్యత ఏమిటి? నా ప్రవర్తన ఏమిటి ఆయనకు? అలాగనే నీ తండ్రి అయిన దేవుడు నీకు అన్నీ ఇవ్వాలని అడిగేస్తున్నావే, నీ బాధ్యతలు నువ్వు మర్చిపోతున్నావు. నీకు రోగం వస్తే బాగు చేసేయాలి, కాళ్ళు నొప్పొస్తే తీసేయాలి, నడు నొప్పొస్తే లేపేయాలి, ఇవన్నీ ఆయన అడిగేస్తావు. ఆదివారము చర్చికి రావడానికి ఎంత ఇబ్బంది! జన్మ హక్కును అమ్ముకుంటున్నటువంటి క్రైస్తవ జనాంగం ఆదివారము ఆరాధన ఎగ్గొట్టేవాళ్ళు. కనుక మీరు భయము కలిగి దేవుని కుమారులుగా బ్రతకడానికి ఆలోచన చేయండి. దేవుని కుమారులుగా మీరు బ్రతకకపోతే మీకు ఆ పరలోక స్వాస్యము క్రీస్తునందు ఏర్పాటు చేసినటువంటి ఆ స్వాస్యమును పోగొట్టుకుంటున్నాము. నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ మనము కాలం గడిపేస్తూ ఉన్నాం. అలాంటి కాలంలోకి మనం వెళ్ళొద్దు. దేవునికి భయపడదాము. దేవుడు గొప్పవాడు. మనము పిలిచినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు మన మాట, మన మనవి వినాలంటే నోరు మూసుకొని దేవుని వాక్యం ఏం చెప్తుందో అది చెయ్యాలి. నీ సొంత ప్రయోగాలు ఏమీ చేయకూడదు. నా సొంత ప్రయోగాలు ఏమీ చేయకూడదు. కనుక మీరు ఆలోచన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని మీరు శ్రద్ధగా మీ హృదయంలో నాటుకొని ఆ ప్రేమ అనేటువంటి విస్తరణలోకి మీరు వెళితే దేవుని యొక్క స్వాస్యములోనికి మీరు క్రీస్తు ప్రభు తీసుకొని వెళ్తాడు. నా సహోదరులను పిలుచుటకు నేను సిగ్గుపడను, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తాడు. కారణం ఆయన షేర్ ఆఫ్ లవ్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వాస్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఎందరూ దేవుని కుమారులు అవుతారో వారందరికీ దేవుని కుమారులగేటువంటి వాళ్ళు రక్తము వలన, మాంసము వలన, శరీర క్రియల వలన పుట్టిన వాళ్ళు కారు, దేవుని వాక్య బీజము వలన పుట్టిన వారు. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యము వల్ల పుడతావో దేవునికి విధేయుడువై ఉంటావు. నువ్వు సాతాను బీజం వల్ల పుట్టినప్పుడు యు గో అవే, నువ్వు అవసరం లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయము ఉంటే ప్రతి ఆదివారము సొంతం చేసుకో, ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకో. మన కష్టముల యందు, నష్టముల యందు, బాధల యందు సంతోషించేటువంటి గొప్ప భాగ్యాన్ని క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. అయి మనము ఆయన సమాధానము, శాంతి మనకు ఎప్పుడూ లభిస్తుంది. మీ అందరికీ నా వందనాలు.